మన నేలలే మన భవిష్యత్తు. పంటల సాగుకే పరిమితమైన రైతులు వారి స్థాయిలో వారు నేలలను కాపాడుకుంటూ సాగు చెయ్యాలి. భూసార క్షీణత, భూసార పరిరక్షణ, వాతావరణ మార్పులు, ఆహార భద్రత అంశాలపై విస్తృత సమాచారాన్ని తెలుసుకోవాలి. వ్యవసాయంలో మన నేలల ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సేంద్రియ విధానాలు, భూమిని కప్పి ఉంచే పంటల సాగు విధానాలు వంటి ఆచరణాత్మక పద్ధతులు మట్టి పరిరక్షణ, వ్యవసాయం, పర్యావరణ స్థిరత్వం మధ్య సామరస్య సమతుల్యతను ఎలా సాధించాలో తెలుసుకోవాలి కూడా. నేల యొక్క వివిధ భౌతిక, రసాయన, జీవ సంబంధమైన అంశాలు ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో, నిర్వహణ పద్ధతులు మట్టిని ఎలా ఆరోగ్యంగా మార్చగలవో లేదా ఎలా హాని కలిగిస్తాయో అర్థం చేసుకోవాలి. నేలల్ని అభివృద్ధి పరుచుకునే పద్ధతులు అర్థం చేసుకోవటం ద్వారా పంట దిగుబడిని పెంచటమే కాకుండా పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడం, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం ద్వారా భవిష్యత్తు తరాల శ్రేయస్సును పరిరక్షించడానికి కూడా దోహదపడొచ్చు. రాబోయే తరాలకు సారవంతమైన, ఉత్పాదకంగా ఉండే ఆరోగ్యకరమైన నేలలను అందించేందుకు కృషి చేయాలి. ఆరోగ్యకర నేలల ఆవశ్యకతను వివరించే పుస్తకం మన నేలలే మన భవిత. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. వ్యవసాయ విస్తరణలో ఉన్న వారి చేతిలో విధిగా ఉండాల్సిన పుస్తకం. పర్యావరణం, సుస్థిర వ్యవసాయం లక్ష్యంగా శ్రమిస్తున్న ప్రతి సామాజిక కార్యకర్త బాధ్యతగా తన దగ్గర భద్రపరుచుకోవలసిన పుస్తకం. మన నేలలే మన భవిత పుస్తకం వ్యవసాయ విద్యార్థులకైతే గీతోపదేశం, బైబిల్ వాక్యం కూడా. మరి ఆలస్యం ఎందుకు? పుస్తకం కొనుగోలు చేయండి, చదవండి, చదివించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.